మామా మందు కొట్టాలని ఉందిరా. ఉన్నదంతా నిన్న ఖాళీ చేసాంగా, ఇప్పుడు ఏం చేద్దాం? చేతిలో డబ్బులు లేవురా, 2 రోజుల నుంచి వాడు ఊర్లో లేడు, అందుకే. ఏం చేద్దాం అంటావు? రేయ్ వాడు వచ్చాడు చూడు, వాడితో మాట్లాడకూడదురా. అనగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు చూడు. సరే సరే, ఈ బాటిల్ని వేసేసి వచ్చిన డబ్బుతో మందు కొట్టేద్దాం. సరేరా, పెద్ద బాటిల్ కూడా తీసుకొస్తా ఉండు. ఈ వాటర్ కవర్ పనికి వస్తుందా? మన టైం ఎలా ఉందో చూడు మావా, చివరికి మందు కొట్టడానికి కూడా డబ్బులు లేవు. పోను ఎంత దారుణంగా ఉంటుందో తెలియడం లేదు. ఏరా మావా, జాలీగా ఉన్నారేంటి? ఏం చేస్తున్నారా? అడుగుతున్నాను కదా. నిన్నెక్కడికి రా వెళ్ళావు? ఏంట్రా కోప్పడుతున్నావు? ఊరికి వెళ్ళొచ్చానంతే. రే, ముగ్గురం కలిసి ఉంటున్నాం, కలిసి తిరుగుతున్నాం, ముగ్గురం కలిసే తింటున్నాం కదరా, అందుకే మిమ్మల్ని వదిలి ఉండలేకపోయాను. ఇప్పుడు వచ్చేసాను కదరా. అబద్ధాలు ఆడకు, నిన్న అమ్మాయితో తిరగడం మేము చూసాం. ఓ, మీరు చూసేశారా? అందుకేనా ఈ కోపం అంతా? అదేదో డైరెక్ట్ గానే అడగొచ్చు కదరా. అరే, నేను వెళ్తుంటే దారిలో కనిపించింది, డ్రాప్ చేయమంటే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. సరే పదండ్రా, బార్కి వెళ్దాం. మాత్రం పిలువు. నేనుండగా మీకెందుకురా దిగులు? అదే కదా మరి. నన్ను ఎక్కడికి రా తీసుకువెళ్ళావు? నిజం చెప్పరా. రే, మేమేం తప్పు చేసాంరా, నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు కదా. రే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం ఉంటుందిరా, మీకు కూడా అదృష్టం వస్తుందిలే. చూడు మావా, మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తానురా. అసలు ఏం జరిగిందంటే. చెప్పరా మావా, చెప్పు. ఆ భారతి ఉందే, తను నేను చీపొండ్రా, నాకు సిగ్గేస్తోంది. మేమిద్దరం కలిసి చాలా జాలీగా, నాకు సిగ్గేస్తోందిరా. అదొక ఎంజాయ్మెంట్ రా. రే, అసలు విషయం ఏంటో చెప్పరా. ఇది కూడా నీకు తెలీదా? నువ్వు వేస్ట్ రా. రే, వాడు మంచి ఫ్లోలో చెప్తున్నాడు, మధ్యలో నువ్వెందుకురా మాట్లాడి ప్రాణాలు తీస్తున్నావు? రే పోరా. రే నువ్వు పోరా రే. చెప్తున్నాడు కదా. పోరా. ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటారు. సరే పో. హలో, చూడరా మళ్ళీ మొదలు పెట్టాడు. రే, మనం ఇలా ఉండిపోకూడదురా, మనం మంచి అమ్మాయిని పడేసి మ్యాటర్ ఫినిష్ చేయాలి అంతే. ఏంట్రా, ఏమంటావు? అవునరా మామ, అవును. రే, ఏం చెప్తున్నావురా? కార్తీ ఇవన్నీ చేశాడు. అలా అడుగుతున్నావు? ఇంకా చాలా దారుణం. కార్తీ ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదు. హే, ఏంటి దివ్య ఇక్కడుంది? భలే చిక్కింది. హాయ్ కార్తిక్. హాయ్ దివ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నాకేంటి, బానే ఉన్నాను. మీ కాలు ఎలా ఉంది? కాలు ఇంకా నొప్పిగానే ఉంది. రోజు డ్రెస్సింగ్ చేస్తున్నారా? ఎవరు చేస్తారండి, మీరు లేరు కదా. మీరు చేస్తేనే కదండి బాగుంటుంది, మీరు లేకపోవడం వల్ల చేయడం కుదరలేదండి. ఏం కరుణ దగ్గర చేసుకోవచ్చు కదా. కరుణానా? కానీ మీ చేతిలో మ్యాజిక్ ఉంది కదండి. అదే కదా. మీరు చేస్తే నొప్పి అస్సలు తెలియదండి. అవును, 3 రోజులుగా ఎక్కడికి వెళ్ళారు? అదేం లేదు, మావయ్య కూతురు పెద్ద మనిషి అయిపోయింది, అందుకే ఊరికి వెళ్ళాం. ఓ, పెద్ద మనిషి అయిందా? అదంతా వదిలేయండి. మీ కాలు ఇంకా నయం కాలేదా? లేదండి, ఇంకా నొప్పి పెడుతూనే ఉంది. ఓ సరే, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా ఎండి గారితో ఒక మీటింగ్ ఉంది, అందుకే వెళ్తున్నాను. నాకు హెల్ప్ చేస్తారా? ఇక్కడికి దగ్గరలోనే మా ఫ్రెండ్ ఇల్లు ఉంది, మీరు వచ్చి డ్రెస్సింగ్ చేశారంటే. లేదండి, టైం అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏంటండి ఇది, ఎండి మీటింగ్ కి వెళ్ళాలి, కొంచెం వచ్చి డ్రెస్సింగ్ చేశారంటే. ప్లీజ్ రండి, కాదనకండి ప్లీజ్ అండి. సరే రండి, కూర్చోండి. ఏమైంది? ఆపండి, ఒక్క నిమిషం. అరే, ఏమైంది? నా వల్ల కావడం లేదండి, బాగా నొప్పి పెడుతోంది. మరేం పర్వాలేదు, మీరు కూర్చోండి, నేను ఎలాగోలా డ్రైవ్ చేస్తాను. మీరు డబుల్ సైడ్ కాళ్ళు వేసి కూర్చోండి ప్లీజ్. అబ్బా, నొప్పి పెడుతోంది. వెళ్దామా? ఓకే.
ఈ కాల్తో చాలా ఇబ్బందిగా ఉందండి. ఏమైంది? కాలు బాగా నొప్పిగా ఉందండి. ఏమైంది? నొప్పి తట్టుకోలేకపోతున్నానండి. జాగ్రత్త. బాగా నొప్పిగా ఉంది. నేను చూస్తాను. వద్దు, నొప్పిగా ఉంది. కొంచెం నొప్పి భరించండి, ఏం కాదు. నేను నిన్ను పట్టుకోవచ్చా? ఏయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు? నా దగ్గర అబద్ధం చెప్పి నన్ను పాడు చేయాలనుకుంటున్నావా? నిన్నేం చేస్తానో చూడు. ఉండు, పోలీస్ స్టేషన్ కాల్ చేస్తాను. నిన్నేం చేస్తానో చూడు. హలో, పోలీస్ స్టేషనా? ఒక్క నిమిషం. ఇంటి నెంబర్ ఏంటి? 64 కదా సార్? నంబర్ 64 2nd స్ట్రీట్, గాంధీనగర్. త్వరగా రండి సార్. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? ఉండు, మా నాన్నకు ఫోన్ చేస్తాను. నాన్నా, నంబర్ 64 2nd స్ట్రీట్, గాంధీనగర్. నాన్నా, నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? ఉండు, మా మావయ్య కాల్ చేస్తాను. ఆయన గురించి నీకు తెలుసా? హలో మావయ్య, ఎక్కడున్నావు? ఓకే, నంబర్ 64 2nd స్ట్రీట్, గాంధీనగర్. త్వరగా వచ్చేసే. నువ్వు త్వరగా రా. ఓకే. ఇప్పుడు నేనేం చేశానని ఇంత గొడవ చేస్తోంది? బాగా భయపడ్డాడు. ఏయ్ చైతి, ఏయ్ పో. ఏయ్ చైతి. ఏంటి భయపడ్డావా? నేను ఎవరికీ కాల్ చేయలేదు, కావాలని అలా చేశాను. ఇదిగో చూడు చూడు. చూసావా, నమ్మలేదు కదా? నేను పెళ్లి చేసుకుని ఏం చేస్తానో. నీ పేరు చెప్పి పిలిచారు కదా, వాళ్ళు నీ ఫ్రెండ్సా? అవును దివ్య, ఫ్రెండ్సే. వాళ్ళు ఎప్పుడు ఊరికే గొడవ పడుతూ ఉంటారు. అవును, ఏంటి సడన్ గా నువ్వు శారీ కట్టావు? మీకు ఎప్పుడు సారీ నచ్చిందని చెప్పారో అప్పటి నుంచి నాకు కూడా ఇదే బాగా నచ్చింది. సరే గాని నన్నెందుకు మీకు నచ్చింది? అదా, ఇంతవరకు నీలాగా ఎవరు నన్ను బెదిరించలేదు. నీలో ఉన్న ఆ రౌడీయిజమే నాకు బాగా నచ్చింది. ఏంటి నా రౌడీజమా? అవును, నువ్వు రౌడీవే కదా. సరే దివ్య, మనం త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం. దివ్య, నా ఫ్రెండ్స్కి అసలు ఏమీ తెలీదు. పాపం చాలా అమాయకులు. వాళ్ళని కూడా మనతో ఉంచుకుందామా? అదంతా తర్వాత చూసుకుందాం కార్తీక్. దివ్య, నిజంగా నేనంటే నీకు ఇష్టమా? ఇష్టం లేదంటే నాన్నతో అబద్ధం చెప్పి మిమ్మల్ని కలవడానికి వచ్చేదాన్నా? పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే నా తోడుగా ఉంటావా దివ్య? నన్ను వదిలి వెళ్ళిపోవు కదా? హే, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను? దివ్య, నన్ను వదిలి వెళ్ళని నాకు మాటివ్వు. పిచ్చోడా, ప్రామిస్, నీతో నేను ఎప్పుడూ ఉంటాను.